కరీంనగర్లో పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దోపిడీకి పాల్పడిన ముఠా ఏప్రిల్ నెలలో పెద్దపల్లిలో పరమేశ్వర అనే లాడ్జిలో 4 రోజుల పాటు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆ 4 రోజులు ఎక్కడ కూడా ఎలాంటి డిజిటల్ పేమెంట్లు చేయలేదు. అయితే లాడ్జికు పెద్దపల్లి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండటంతో దోపిడీ చేసిన వెనువెంటనే తిరిగి పెద్దపల్లి రైలు మార్గం ద్వారా తప్పించుకోవడానికి ప్లాన్ వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. కరీంనగర్లో పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీకి సంబంధించిన కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. దోపిడీకి పాల్పడిన ముఠా ఏప్రిల్ నెలలో పెద్దపల్లిలో ఉన్న పరమేశ్వర అనే లాడ్జిలో సుమారు 4 రోజుల పాటు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆ 4 రోజుల పాటు ఎక్కడ కూడా ఎలాంటి డిజిటల్ పేమెంట్ చేయలేదు ఆ దుండగులు. అయితే లాడ్జ్కు పెద్దపల్లి రైల్వే స్టేషన్ అతి సమీపంలో ఉండటంతోనే దోపిడీ చేసిన వెనువెంటనే తిరిగి పెద్దపల్లి రైలు మార్గం ద్వారా తప్పించుకోవటానికి ప్లాన్ వేసి ఉంటారంటూ పోలీసులు భావిస్తున్నారు.